సో మొన్న పాకిస్తాన్ కి చెందిన ఇస్లామాబాద్ సిటీలో ఒక ఆత్మాహుతి దాడి జరిగింది. దాంట్లో దాదాపు 30 మంది చనిపోయారు. అది మసీదులో. సరే, శత్రు దేశం అయినప్పటికీ ప్రాణం ఎవరిదైనా ప్రాణమే కదా. ప్రాణ నష్టం జరిగితే దాన్ని ఫిల్ చేయడానికి ఇంకే దారి ఉండదు. అయితే ఈ దాడి జరిగిన తర్వాత పాకిస్తాన్ ఎప్పటిలాగానే తన చీప్ పాలిటిక్స్ కానివ్వండి, మాటలు కానివ్వండి వదలడం స్టార్ట్ చేసింది. ఏమంటుంది? ఈ దాడి చేయించింది ఇండియానే, ఆఫ్ఘనిస్తాన్ ఇండియా కలిపి పాకిస్తాన్ పై అటాక్ చేశారు అని అంటున్నారు. అది అబద్ధం అని అందరికీ తెలుసు, అండ్ ఇండియా కూడా ఒప్పుకోలేదు. ముందు మీ దేశం బార్డర్స్ లో ఉన్న ఈ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ వాటిని చూసుకోండి, ఫస్ట్ వాటిని అందం చేయండి, దాని తర్వాత రండి అని ఇట్లా అనడం జరిగింది. అయితే అసలు ఆ రోజు ఏం జరిగింది అండ్ ఈ దాడి వెనుకున్న కారణం ఏంటి? సో ఇవన్నీ మనం ఈ వీడియోలో చాలా క్లారిటీగా మాట్లాడుతున్నాం. అయితే మీరు ఒకవేళ మా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే, సో మొన్న February 6th అది ఫ్రైడే రోజు. ముస్లిమ్స్ కి ఫ్రైడే అనేది కొంచెం ఇంపార్టెంట్ డే, అది అందరికి తెలిసిందే. ఆ రోజు ఇస్లామాబాద్ అవుట్స్కర్ట్స్ లో ఉన్న ఒక ఏరియాలో షియా ముస్లిం కి సంబంధించిన మసీద్ ఒకటి ఉంది. ఆ మసీద్ లో ఆత్మాహుతి దాడి జరిగింది. అది చాలా పాపులేషన్ ఉన్న ఏరియా అంట. టైం 1:15 కి మసీద్ లో ప్రేయర్ కోసం ముస్లిమ్స్ అందరూ గుంపు కూడారు అండ్ దాదాపు 800 మంది అక్కడ ఉన్నారని అంటున్నారు. అయితే ఆ టైంలోనే ఒక వ్యక్తి షాల్వాను కప్పుకొని గేట్ దగ్గర ఎంటర్ అయ్యాడంట. అతను చూడడానికి చాలా సాధారణమైన వ్యక్తిలాగానే ఉన్నాడు, కానీ అతను ఒక మానవ బాంబు. సరిగ్గా టైం 1:28 కి అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డ్స్ కూడా డౌట్ వచ్చింది ఆ పర్సన్ చూడగానే, ఎందుకంటే ఆ పర్సన్ దగ్గర ఒక ఆటోమేటిక్ గన్ కూడా ఉంది. అండ్ ఈ లోపల సెక్యూరిటీ గార్డ్స్ డౌట్ వచ్చి అలర్ట్ అయ్యే లోపల అతని దగ్గర ఉన్న గన్ తీసి ఫైర్ చేయడం స్టార్ట్ చేశారు. అతను వచ్చిన ఇంటెన్షన్స్ కూడా, అతను అటాక్ చేసే ప్యాటర్న్, ఆ స్టైల్ కూడా ఏమంటారంటే చివరి వరకు పోరాడి చనిపోవడం. సో అలా కాల్పులు జరుగుతున్న సమయంలో సరిగ్గా టైం 1:30 కి ఇటు గేట్ దగ్గర ఉన్న గార్డ్స్ కూడా ఫైరింగ్ చేయడం స్టార్ట్ చేస్తారు కదా. ఫైరింగ్ లో ఏంటంటే ఈ మానవ బాంబు గాడు ఉన్నాడో, బాంబ్ వేస్ట్ చేసుకుని వచ్చినట్టు ఉన్నాడో, వాడికి కాలు దగ్గర బుల్లెట్ తగిలింది. దాని వల్లనే అతను మెయిన్ హాల్ లోకి వెళ్ళలేకపోయిండు. కాలికి దెబ్బ తగలడం వల్ల అతను చేసిన పని ఏంటంటే ఆ గేట్ దగ్గరే ఆ బాంబ్ ని యాక్టివేట్ చేయడం జరిగింది. బ్లాస్ట్ అయ్యి ఆత్మాహుతి దాడి జరిగింది. ఆ బ్లాస్ట్ ఎంత భయంకరంగా ఉందంటే ఆ బ్లాస్ట్ కి మొత్తం ఆ గేట్స్ అనేవి పగిలి ఆ వెనక భాగం కూడా పూర్తిగా డ్యామేజ్ అయింది. సో ఆ బ్లాస్ట్ లో, ఆ పేలుడులో సుమారు 31 మంది చనిపోయారని అంటున్నారు. అండ్ దాదాపు 169 మెంబర్స్ కి దెబ్బలు తగిలాయని, వాళ్ళని హాస్పిటల్ కి తరలించారని అంటున్నారు. అండ్ అలా తరలించే క్రమంలో టైం కి అంబులెన్స్ కూడా ఘటనా స్థలానికి రాలేదంట టైం కి. అది ఎందుకో మనం ముందు మాట్లాడకపోతాం. దీని వెనుక కూడా చాలా పెద్ద కారణం ఉంది. ఆ రోజు అసలు ఇస్లామాబాద్ మొత్తం రెడ్ అలర్ట్ లో ఉంది. ఎందుకంటే ఆ రోజు ఉజ్బెకిస్తాన్ కి చెందిన ప్రెసిడెంట్ ఆ రోజు పాకిస్తాన్ విజిట్ కి వచ్చింది. మెయిన్ గా ఇస్లామాబాద్ లో ఒక మెయిన్ ఇంపార్టెంట్ రెడ్ జోన్ అని ఒకటి ఉంటుంది. ఆ జోన్ లోనే పార్లమెంట్, పిఎం ఆఫీస్ అండ్ డిప్లొమాటిక్ కి సంబంధించిన వ్యక్తులందరూ అక్కడ ఉంటారు. అయితే ఉజ్బెకిస్తాన్ కి చెందిన ప్రెసిడెంట్ అక్కడ ఉండడం వల్ల ఆ టైంలో మొత్తం సెక్యూరిటీ ఫోర్సెస్ కానివ్వండి, ఎక్కువ సెక్యూరిటీ మొత్తం ఆ ఏరియా చుట్టూనే ఉన్నారు. సో ఇక్కడ మెయిన్ గా సెక్యూరిటీ ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అయితే జరిగింది. ఎందుకు అలా అంటున్నాను అంటే, సెక్యూరిటీ ఫోర్సెస్ అండ్ ఇంటెలిజెన్స్ మొత్తం ఈ వివిఐపీస్ ని చూసుకోవడం, ఉజ్బెకిస్తాన్ ప్రెసిడెంట్ అక్కడికి రావడం వల్ల అండ్ పాకిస్తాన్ కి చెందిన అఫీషియల్స్ అందరూ అక్కడ ఉండడం వల్ల వాళ్ళ చుట్టూ తిరగడంతోనే సరిపోయింది. ఈ మసీదులు ఇంకా వేరే ఇతర ప్రాంతాలలో సెక్యూరిటీ తగ్గించేశారు. అండ్ ఇదే టైం కోసం టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ వేచి చూసారంట. అండ్ సరిగ్గా టైం చూసి ఇలాంటి దాడి ఒకటి జరగడం జరిగింది. సో ఘటన జరిగిన కొన్ని గంటల్లోనే ISPP, ఇస్లామిక్ స్టేట్ పాకిస్తాన్ ప్రొవినెన్స్, టెలిగ్రామ్ లో ఒక ఫోటో రిలీజ్ వచ్చింది. ఆ ఫోటోలో ఏంటంటే ఆ ఆత్మాహుతుడు గన్ పట్టుకొని ఫేస్ బ్లర్ తో చేసి ఉన్నాడు. అయితే పాకిస్తాన్ లో వాళ్ళందరూ షాక్ అయ్యారు, ఎందుకంటే పాకిస్తాన్ లోనే కదా టెర్రరిస్ట్ గ్రూప్స్ అన్ని ఉండేటివి. అంటే ఆ బాంబు దాడి మేమే చేస్తామని క్లెయిమ్ చేసుకున్నారు ఈ ISPP వాళ్ళు. అయితే ఇంతలో అందరూ షాక్ అయ్యారు, ఎందుకంటే పాకిస్తాన్ లోనే TTP కానివ్వండి, BLA ఉంది, మరి ఈ ISPP ఏంటి అని కన్ఫ్యూజ్ అయ్యారు. అయితే మనం దీని గురించి తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. అది ఏంటో చూద్దాం ఇప్పుడు. ఈ TTP అంటే తెహ్రీక్-i-తాలిబాన్ పాకిస్తాన్. వీళ్ళు ఏంటంటే పాకిస్తాన్ తాలిబాన్స్. వీళ్ళకి మెయిన్ టార్గెట్ ఎవరంటే పాకిస్తాన్ కి చెందిన ఆర్మీ ఇంకా పోలీసులు. అండ్ వీళ్ళు ఎక్కువగా అప్పుడు మసీదులని వీళ్ళని టార్గెట్ చేస్తుండే, వీళ్ళకి సిరియాలా కావాలి అని చెప్పేవాళ్ళు. అయితే ఇప్పుడు మసీదుల పైన వీటిపైన అటాక్ చేయడం తగ్గించారు, ఎందుకంటే వీళ్ళకి అక్కడ ఉన్న పీపుల్ సపోర్ట్ కావాలని. సో వీళ్ళు చేయరు ఈ అటాక్ ని. ఇంకోటి BLA, బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ. వీళ్ళు ఒక సెపరేట్ గ్రూప్. వీళ్ళకి కూడా వీళ్ళది. వీళ్ళు ఏంటంటే బలోచిస్తాన్ మాకు సెపరేట్ గా ఇచ్చేయండి, ఒక కంట్రీని ఇచ్చేయండి అని వీళ్ళకి కూడా వీళ్ళది. సో వీళ్ళ మెయిన్ టార్గెట్స్ కూడా ఏంటంటే ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న పాకిస్తాన్ కి సంబంధించిన పనిచేసే వాళ్ళు అండ్ రైల్వే లైన్స్ అండ్ చైనీస్ కి సంబంధించిన పీపుల్స్ ఉంటే వాళ్ళపైన అటాక్ చేస్తారు. సో వీళ్ళు కూడా అటాక్ చేసి ఉంటారు. సో ఇప్పుడు వస్తుంది ISPP, ఇస్లామిక్ స్టేట్ పాకిస్తాన్ ప్రొవినెన్స్. వీళ్ళు ఏంటంటే ISIS
ఐఎస్ఐ యొక్క ప్రాక్సీ బ్రాంచ్ అనుకోవచ్చు. సో వీళ్ళ ఐడియాలజీని చాలా డేంజరస్ గా ఉంటుంది, ఎందుకంటే వీళ్ళ మతం వీళ్ళదే అండ్ చాలా వైలెంట్ గా బిహేవ్ చేస్తుంటారు. ఎన్ని దాడులు చెప్పారో అది అందరికి తెలిసింది. వీళ్ళు ఒక క్యాన్సర్ అనుకున్నారు పక్కన పెట్టినట్టయితే. వీళ్ళు ఏంటంటే మెయిన్ గా షియా ముస్లిమ్స్ ని ఎక్కువగా టార్గెట్ చేస్తుంటారు. సో మొన్న February 6th జరిగిన అటాక్ కూడా వీళ్ళే చేశారని క్లెయిమ్ చేస్తారు కాబట్టి, అండ్ ఈ ప్యాటర్న్ చూసినట్టయితే కూడా వీళ్ళే ఇస్లామాబాద్ లో ఉన్న షియా ముస్లిం కి సంబంధించిన మసీద్ లో అటాక్ చేసింది వీళ్ళే అని కన్ఫర్మ్ చేసుకోవచ్చు. అయితే ఇంతగానం దాడి జరిగిన తర్వాత పాకిస్తాన్ కి సంబంధించిన చాలా అఫీషియల్స్ చాలా మంది రియాక్ట్ అయ్యారు. అండ్ ఈ దాడిని ఎవరిపైన వేయాలనుకున్నప్పుడు వాళ్ళు చేసే చీప్ పాలిటిక్స్ ఏంటంటే, ఇప్పుడు తెలిసిందే కదా, ఏ జరిగిన కూడా ఇండియా పైన దోసేయడం. వాళ్ళ కంట్రీలో నీళ్ళు రాలేదనుకో ఇండియా పైన దోసేయడం. వాళ్ళ కంట్రీలో పిల్లలు సరిగా చదువుకోలేదనుకో ఇండియాని ఇలా చేసిందని అంటారు. వాళ్ళ కంట్రీలో రెయిన్ పడలేదు అనుకో ఇండియా వాళ్ళని ఇలా జరిగిందని అంటారు. అండ్ అలాగే మొన్న జరిగిన ఈ ఆత్మహత్య దాడి కూడా ఇండియా ఇంకా ఆఫ్ఘనిస్తాన్ కి కలిసి చేశారని అంటున్నారు. అది ఎలా అంటున్నారంటే, ఈ ISIS కి ఇండియా ఫండ్స్ ఇచ్చి మరి ఈ దాడి చేయించారని అంటున్నారు. ఇక్కడ ఒక లాజిక్ మిస్ అవుతుంది. అది ఏంటంటే, ISIS కూడా ఇండియాకి ఒక టార్గెట్. ఇండియాకి IS కి పడదు. ISI ఎన్ని గానం ఇండియాలో పనులు చేసిందో తెలిసింది కదా, ఎన్ని అటాక్స్ చేసింది, ఎన్ని దాడులు చేసింది. ఇవన్నీ పక్కన పెట్టి ఇండియా మనీ ఇచ్చి మరి ఈ పర్సన్ హైర్ చేసుకుని వాళ్ళపైన అటాక్ చేస్తారా? అందుకే పాకిస్తాన్ కి బుర్ర లేదు అనేది. అండ్ మెయిన్ గా మాట్లాడుకుంటే, ఎందుకంటే ఇది ఒక రెడ్ జోన్ కాబట్టి, జరిగిన ఏరియా అనేది ఒక రెడ్ జోన్ కాబట్టి ఇక్కడ ఒక డౌట్ రావచ్చు. అంటే ఒక పర్సన్ ఒక గన్ పట్టుకొని ఆత్మాహతుడు ఒక పేలుడు పదార్థంతో మొత్తం ఎక్విప్మెంట్ అయ్యి అంత లోపలికి వచ్చాడంటే సెక్యూరిటీ రీజన్స్ ఏమైనా అంటే ఫెయిల్ అయ్యారా సెక్యూరిటీ చెక్ చేయడం? అంత వీక్ మరి అలాంటి హై అలర్ట్ రెడ్ జోన్స్ లో కూడా. అది మెయిన్ గా ఉజ్బెకిస్తాన్ కి సంబంధించిన ప్రెసిడెంట్ పాకిస్తాన్ లో విజిట్ లో ఉన్నప్పుడు. అండ్ చెక్ పోర్ట్స్ ఏమైనాయి అంటే చెక్ చేయాలి కదా. సో దీన్ని బట్టి ఏమవుతుందంటే, ఆ పర్సన్ కి ఆ చుట్టుపక్కల ఏరియాలోనే ఒక సేఫ్ హౌస్ ఉండాలి. అండ్ అలాగే ఎక్స్పర్ట్స్ ఏమంటున్నారంటే, ఉజ్బెకిస్తాన్ కి సంబంధించిన ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నాడో ఆయన ఇక్కడికి రావడం వల్ల సెక్యూరిటీ అండ్ ఇంటెలిజెన్స్ మొత్తం ఈయన పనుల్లో చాలా బిజీ ఉన్నారంట. దీని వల్ల ఏంటంటే, ఆ ఏరియా ఎక్కడైతే బాంబ్ బ్లాస్ట్ జరిగిందో, ఆ ఆత్మాహుతి దాడి జరిగిందో, అక్కడ మొత్తం అంత సెక్యూరిటీ చెక్ చేయలేదు. దీని వల్ల ఏమైంది, ఈ పర్సన్ అనేది వీడివాడు ఈజీగా వెళ్ళిపోయి అటాక్ చేయడం జరిగింది. సో ఇవి ఫెయిల్యూర్స్ అని వీళ్ళు అంటున్నారు. సో ఇప్పుడు మెయిన్ గా చైనా ఎందుకు పాకిస్తాన్ పైన ఇంత కోపంగా ఉంది అని అడిగితే, ఒకప్పుడు ఇట్లా చైనాకి సంబంధించిన మనుషులు అక్కడికి వచ్చి వర్క్ చేస్తున్నారు కదా. బలోచిస్తాన్ కి సంబంధించిన ఒక ఏరియాలో మైనింగ్ సైట్ జరుగుతుంది. ఆ మైనింగ్స్ లో చైనాకి సంబంధించిన ఎంప్లాయీస్ మీద అటాక్స్ జరుగుతున్నప్పుడు చైనీస్ గవర్నమెంట్ ఏమనిందంటే, మేము మా ఆర్మీకి సంబంధించిన సెక్యూరిటీ పర్సన్స్ కి ఆర్మీ పీపుల్స్ ని పంపిస్తాము, మా వాళ్ళకి మేమే కాపలా కాచుకుంటాం అని అన్నారు. సో ఇది పాకిస్తాన్ కి ఎలా ఉందంటే అవమానించినట్టు. ఎందుకంటే వాళ్ళ దేశంలో వేరే వాళ్ళ పర్సన్ కి సెక్యూరిటీ ఇవ్వాలనే దేశము ఒక దేశాన్ని కోరి సెక్యూరిటీ తెచ్చుకొని కాపాడుకునే పరిస్థితి ఏ దేశానికైనా వచ్చిందంటే అది కంపల్సరీ అవమానమే, చెప్పుతో కొట్టినట్టే. వాళ్ళు బ్యాడ్ గా ఫీల్ అయ్యి వద్దని చెప్పారు. ఈ ఆత్మహత్య దాడి తర్వాత ఏమైతుంది, చచ్చినట్టు వాడు ఒప్పుకోవాల్సింది. ఎందుకంటే ఇప్పుడు చైనీస్ కి ఏంటంటే వాళ్ళ పీపుల్ సేఫ్ గా ఉండాలి. భయంకరంగా చనిపోతూ ఇట్లా అటాక్ జరుగుతూ భయంతో బతికేదానికన్నా రిటర్న్ వెళ్ళిపోవచ్చు కదా. పాకిస్తాన్ కి ఇది చాలా అవమానం. సో ఇప్పుడు వాళ్ళు చచ్చినట్టు ఇక చైనా చెప్పింది చేయాల్సిందే. ఏముంది, చైనా నుంచి కొంచెం సెక్యూరిటీ తెచ్చుకొని చైనీస్ పీపుల్స్ కి ఎవరైతే ఇక్కడ పాకిస్తాన్ లో పనిచేస్తున్నారో వాళ్ళకి సెక్యూరిటీ కావాలి. సో ఇందువల్లనే ఈ చైనా అనేది పాకిస్తాన్ పైన కోపంగా ఉంది. మా పీపుల్ కి ఏమన్నా అయితే ఏంది బాధ్యత ఏంది, ఎవరు వహిస్తారు? ఇది చైనాకి పాకిస్తాన్ ఉన్న ఒక రీసెంట్ ఇష్యూ. అయితే అండ్ ఈ అటాక్ జరుగుతున్న టైంలో ఉజ్బెకిస్తాన్ కి సంబంధించిన ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో పాకిస్తాన్ లో, కోఇన్సిడెన్స్ కాదు, ఉజ్బెకిస్తాన్ ప్రెసిడెంట్ పాకిస్తాన్ కి వచ్చింది కొన్ని డీల్స్ సైన్ చేయడానికి, వేడి గురించి రైల్వే లైన్స్ ఇంకా కొన్ని బిజినెస్ డీల్స్ మాట్లాడడం కోసం రావడం జరిగింది. సో ఇలా ఆయన ఉన్నప్పుడు ఇలా అటాక్ చేయడం వల్ల ఏంటంటే ISIS ఏంటంటే ఇక ఆ ఉజ్బెకిస్తాన్ ప్రెసిడెంట్ కి పాకిస్తాన్ కి ఒక వార్నింగ్ ఇచ్చినట్టే, నువ్వు ఇక్కడ వచ్చి డీల్ సైన్ చేసి బిజినెస్ చేసి మేము సైలెంట్ గా ఊరుకోము, నిన్ను కూడా లేపేస్తాము అని ఒక వార్నింగ్ ఇచ్చినట్టే. ఇది ఎలా ఉందంటే, పాములు పట్టేవాడు పాము కాటికి వెళ్ళినట్టు. అసలు టెర్రరిస్టులు మొత్తం పుట్టిందే పాకిస్తాన్ లో. అండ్ మళ్ళీ వాళ్ళ గొడవలు సోది ఇదంతా జరుగుతుంది. అండ్ ఈ వీడియో చేయాల్సిన అవసరం లేదు, కానీ చేయాలనిపించింది, చేశాను. అండ్ ఈ వీడియో కాల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఒకవేళ మీకు ఇంకేమైనా టాపిక్ గురించి వీడియో కావాలనుకోండి కింద కామెంట్స్ లో చెప్పినట్లయితే నేను కంపల్సరీ ఆ టాపిక్ పైన వీడియో చేస్తాను. అండ్ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో.